తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఫస్ట్ ఎల్లమ్మ వేణు నితిన్ కనుక్కున్నారు కదా, ఆల్మోస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ అంత అయిపోయింది కదా. ఒక్కసారిగా డిఎస్పి మళ్ళీ హీరోగా రావటం ఏంటి అసలు? అంటే నితిన్ ఒప్పుకొని కూడా మళ్ళీ తర్వాత చేయటం ఇష్టం లేకపోతే ఏంటి అసలు కదా? ఇది దానికి చాలా మంది మారారు కదా. నాకు బ్యాక్ స్టోరీ నిజంగా తెలియదు. నితిన్ అడిగారు ఎప్పుడన్నా? నేనా? లేదు, అడగలేదు. అంటే ఈ మధ్య కాలం కలవాల, ఆల్మోస్ట్ 6-7 months అయిపోతుంది కలిసి. ఆ తర్వాతే జరిగింది ఇది. ఎల్లమ్మది. అవును. నేను లాస్ట్ టైం నితిన్ కలిసింది అదే మన లాస్ట్ రిలీజ్ మన రాబిన్ హుడ్ టైంలో కలిసాను. ఓకే. మీరు రెగ్యులర్ గా కలిసే ఫ్రెండ్స్ అంటే ఎవరు ఇండస్ట్రీలో యాక్టర్స్? లైక్ రాజీవ్ కనకాల గారు. ఓన్లీ రాజీవ్ అంతే. పక్క నైబర్ ఒకటి. అంటే మళ్ళీ అదే చెప్తున్నాను, రెగ్యులర్ కలవడం కూడా ఉండదు. 2 నెలలకు ఒకసారి కలుస్తాం. పొద్దున్న 8 గంటలకు వస్తాడు, అరగంటలో వెళ్ళిపోతాను అని, లేకపోతే నేను 15 గంటలో వెళ్ళిపోతానని 7 గంటలకు వెళ్తాను. ఓకే. అది సాయంత్రం 7-7:15 అవ్వచ్చు. 7కి 7:15 వెళ్ళిపోవాలి కదా. ఆ సాయంత్రం 7:15 అవ్వచ్చు, నెక్స్ట్ డే 7:15 అవ్వచ్చు. మొదలెట్టామంటే ఆగం ఇంకా. ఓకే. చాలా మాట్లాడుకుంటాం. ఓకే. అన్ని కవర్ అయిపోయి మొదలెట్టామంటే ఆగమంటే మేమేదో అనుకుందాం. ఏదన్నా ముచ్చట్లేమో డ్రింకా మీకు అలా చూడాలి ఉంది. మీకు ఏది ఇష్టం అది ఆలోచిస్తారు. అది కూడా ఉంది. అంటే మాకు అంటే అంటే అంత బాండ్ ఉంది బాస్. అది మాత్రం నాకేంటంటే నేను ఐ గెట్ కనెక్టెడ్ టు హిమ్. నా ఫస్ట్ ఫ్రెండ్ ఒరే అని పరిచయం అయిన వెంటనే ఒరే ఫ్రెండ్షిప్ అయిపోయింది రాజీవ్తోనే. సెప్టెంబర్ 16 రుతురాగాలు స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 16 అంతా వెయిటింగ్ లో ఉన్నా. 17 రాత్రి ఫస్ట్ షాట్ పడింది. సో సెప్టెంబర్ 17 నా డేట్ ఆఫ్ బర్త్. అలా చూసుకుంటే తర్వాత కస్తూరి, తర్వాత గాజుపూలు, తర్వాత శాంతినివాసం. సో రాజమౌళి గారు కూడా దానికి డైరెక్టర్. శాంతినివాసం. సో ఆయన మిమ్మల్ని డైరెక్ట్ చేశారు, మళ్ళీ డైరెక్ట్ చేయమని చెప్పారు. ఆయన రాఘవేంద్ర గారితో మాట్లాడి హర్ష చేసేస్తాడు ఇది అని కాన్ఫిడెన్స్ ఇచ్చి. ఓకే. నన్ను అడగడం, నువ్వు చేస్తావా, నువ్వు చేయగలవని నేను అనుకుంటా. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశారా? ఒక సీరియల్ డైరెక్ట్ చేసిన ఒక డైరెక్టర్ ఈ రోజు పాన్ ఇండియా శాసించే ఒక డైరెక్టర్ అవ్వటం అనేది చాలా గొప్ప విషయం. డెఫినెట్లీ. కానీ మీరు నమ్మరు కానీ, అంటే మరి పాన్ వరల్డ్ అని టర్మ్స్ తెలియదు కానీ నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. అప్పుడు సీరియల్లోనే అంత అన్ని రకాలుగా డైరెక్ట్ చేస్తాను పేరు. ఓకే. శిల్పులు ఎప్పుడైనా ఆగరు. ఎవ్రీథింగ్ లైస్ ఇన్ డీటెయిలింగ్ బాస్. సక్సెస్ అన్నది డీటెయిలింగ్ తో వస్తుంది. ఆ డీటెయిలింగ్ ఎవరు బాగా అర్థమయ్యేలాగా చక్కగా చేస్తారో వాళ్ళు ఎప్పటికీ ఎదుగుతూనే ఉంటారు. కలుస్తుంటారు అప్పుడప్పుడు. అబ్బే ఫోన్ లో కూడా. బాహుబలిలో ఒకసారి ఒక క్యారెక్టర్ ఆఫర్ చేస్తే వెళ్ళాను, అది చేయలేకపోయాను. నాకు వేరే పరిస్థితి వచ్చి అనుకున్నాను ఇంకా అయిపోయింది మనం కంప్లీట్ గా. అంటే అప్పటికే చాలా లేట్ అయింది, చాలా సినిమాలు మిస్ అవుతూ వచ్చాను, అదంతా ఓకే. కానీ బాహుబలిలో ఒక రోల్ ఆఫర్ చేశారు, నేను అంతా ఓకే అనుకున్నాను. కానీ ఇటువైపు నాకు మనం సినిమా డైలాగులు రాయాల్సిన పరిస్థితి వచ్చింది. దానికోసం 4 రోజులు కంప్లీట్ కేటాయించాలన్న కండిషన్ ఒకటి వచ్చింది. అప్పటికే మనం నాకు వచ్చి పోయింది. మళ్ళీ నాకు ఆఫర్ ఫస్ట్ వచ్చి తర్వాత నన్ను వద్దనుకున్నారు బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ రీజన్స్ విచ్ ఐ కాంట్ టెల్. సో మళ్ళీ ఇది కేమ్ బ్యాక్ టు మీ. అది నాకు వచ్చిన తర్వాత నాకు అది వెయిటింగ్. అంటే ఎలాంటి సరదాలు ఉంటాయి చెప్తున్నా. ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చాయి, ఒక మామూలు టౌన్ నుంచి వచ్చినాడుగా. నాకు అదేంటో తెలీదు, ఇన్ని సినిమాలు చేసిన పోస్టర్ మీద ఎప్పుడు నా ఫోటో ఉండేది కాదు. పేరు కూడా ఉండదా? పేరు ఎందుకు ఉంటుంది యాక్టర్స్ది? యాక్టర్స్ తనే కాదు, వస్తున్నా దానికే. సో పోస్టర్ మీద నన్ను నేను చూసుకోవాలంటే అట్లీస్ట్ నా పేరు ఉంటుంది. అంటే డైలాగ్ రైటర్ పేర్లు పడతాంటాయి. సో అలా నాకు వచ్చినప్పుడు పోస్టర్ ముందు నిల్చొని నా పేరు కనిపించిందంటే నా ఫ్రెండ్స్ పక్క నుంచి చూస్తూ, రే యాక్టర్ కొన్న నీకు గుర్తింపుకి పోస్టర్ మీద పేరు కానీ ఎవరికి తెలుస్తుంది రా నువ్వని. అసలు నువ్వు రైటర్ అని ఎవరికి, నాకు చాలా మందికి ఇప్పటికీ తెలియదు కదా. తెలియదు. గుండెజారి గల్లంతైనకి మీరే రైటర్, మనంకి మీరే రైటర్. ఆ తర్వాత ఆ ముందు సినిమా గురు ఆపాను. అదే చెప్పొచ్చేది ఏంటంటే 24 crafts లో యాక్టర్స్ కి వచ్చేంత పేరు ఏ క్రాఫ్ట్ కి రాదు. ఇవాళ రేపు మీడియా కొంచెం బాగుంది కాబట్టి రైటర్లు అంటున్నారు. కానీ మన చిన్నప్పుడు ఎవరు తెలుసు? జంధ్యాల గారు ఎవరు, విశ్వనాథ్ గారు ఎలా ఉంటారు ఎవరో తెలుసు, రాఘవేంద్ర గారు ఎలా మాట్లాడతారు సరే అదే ఈ మొన్నటి దాకా ఎవరికి తెలియదు. అది వేరే సౌందర్యలహరి వచ్చేంత వరకు ఆయన మాటలు వచ్చాను కూడా నాకే తెలియదు ఆయన దగ్గర పనిచేసి. అంటే చెప్తున్నా, రికగ్నిషన్ అన్నది ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్కడికి కావాలి బస్. ఈ తదితరులు పలానా యాక్టర్, ఈ యాక్టర్ తదితరులు అనేటప్పటికి మనసులో బాధ అనిపిస్తుంటుంది, ఇది అనిపిస్తుంది, అరే మన పేరు ఎవరు చెప్పరేంటి, మనకు గుర్తింపు లేదండి. ఇందాక స్టేజ్ మీద నితిన్ పిలవలేదని హర్ట్ అయిపోయి తర్వాత ఆలోచించాను, రోషన్ ఏంటి పిచ్చి వైనవు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కృష్ణానగర్లో ఒకడు ఉంటాడు, కొన్ని వేల మందిలో ఒకడు గురించి చెప్తాను, కొన్ని వేల మంది ఉంటారు, అందులో ప్రతి ఒక్కడికి వాడికి పోస్టర్ మీద పేరు అక్కర్లా.
వాడికి రెమ్యునరేషన్ అక్కర్లా, వాడికి ఒక ఛాన్స్ చాలు. వాడు కోరుకోడు నన్ను నితిన్ పిలవలేదేంటి, పోస్టర్ మీద నా పేరు లేదండి, నా ఫోటో లేదండి. వాడికి ఏమొద్దు, ఒకటి కావాలి, ప్రొడక్షన్ ఫుడ్ కావాలి. అది వాడు తెచ్చుకోలేక కాదు, ఆ పూట ఆకలితో ఉండలేక కాదు, ఒక బ్రెడ్ బిస్కెట్ తినలేక కాదు. ప్రొడక్షన్ ఫుడ్ అనేది ఒక ఎమోషన్. ఆ ప్లేట్ పట్టుకొని ఒక్కొక్క ఐటెం వడ్డిస్తుంటే పెళ్లి భోజనాల్లో ఇన్ని ఐటమ్స్ అది తింటూ ప్రొడక్షన్ ఫుడ్ తిన్నాం అన్న ఎమోషన్ ఏదైతే ఉంటుందో దానికోసం తప్పించిపోయి డెకేడ్స్ పాటు ఎదురు చూసి ఏమీ సాధించలేక ఏమీ చేయలేక వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు, ఎక్కడ అలాగా జీవితం అంతా అయిపోయిన వాళ్ళు ఎంతమందిని చూస్తూ ఉంటాం. జూనియర్ ఆర్టిస్టులు కానీ సెటిల్ అయిపోతారు, వాళ్ళు మెంటల్గా బ్లాంక్ అయిపోతారు. ఒక ఛాన్స్ రాలేదు, ఇక్కడ బతకాలి, ఉండాలి, తినాలి, జూనియర్ ఆర్టిస్ట్ అయిపోతారు. అయిపోయిన తర్వాత ఏమవుద్ది, వాళ్ళకి డైలాగులు రావు. డైలాగ్ నేర్చుకోవటం అన్న ప్రాక్టీసే తెలియదు వాళ్ళకి. ఎప్పుడు పొరపాటున బాబు గారు అని పిలిచే డైలాగ్ ఒకటి వచ్చింది అనుకుందాం, ట్రస్ట్ మీ రోషన్ వాడు చెప్పలేడు. ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో చెప్తున్నావు, ఫ్రస్ట్రేటెడ్గా ఉంటాడు ప్రతి యూనిట్. కర్మగాలి ఆడికి ఇస్తారు ఆ పోస్ట్, ఆ జూనియర్ ఆర్టిస్ట్. రావయ్యా చెప్పు డైలాగు అంటాడు. ఎలా ఉంటుంది మీకు? ఒకసారి దడ అక్కడ అంత పెద్ద పెద్ద స్టార్లు, ఇంతమంది యాక్టర్లు, డైరెక్టర్లు అందరూ నన్ను చూస్తారు, బాబు గారు అని పిలవడానికి అంత అరవాలా? నిల్చో నిల్చో అక్కడ నిల్చో, నేను ఎనాక్ట్ చేసి చూపిస్తున్నా. ఏంటో చేతులు పెట్టుకో, పెట్టు మామూలు పెట్టు, ఇటు తిరుగు, మౌన్ తుడుచుకో, ఏంటో జిడ్డు ఏదో తడ 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 కొడుతు. బాబు గారు అన్న దానికి వాడు ఏమైపోతాడు తెలుసా? నిజంగా అలానే ఉంది, మీరు చెప్పినట్లనే ఉంది. వాడు ఏమైపోతాడు తెలుసా? నాకు ఇది వద్దు బాస్, నాకు యాక్టింగ్, నాకు డైలాగులు వద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. వాడు వచ్చేది ఆ పూట భోజనం సార్, వాడికి వచ్చే రెమ్యునరేషన్ బత్తాలు అంటారు, అది కూడా కొన్ని పోతాయి. ఓపెన్ సీక్రెట్ ఇది. ఏజెంట్ల వల్ల, ఇంకోళ్ళ వల్ల పోతాయి. ఆ వచ్చే దాంతో నాకు అతని పేరు మర్చిపోయాను, వెరీ బ్యాడ్ ఆఫ్ మీ. లైక్ ఒక 30-40 yearsగా జూనియర్ ఆర్టిస్ట్గా కంటిన్యూ అవుతున్న వ్యక్తి, అరే అబ్బా చాలా దారుణం ఇది. అతను ఆ మధ్య పరిచయం అయ్యారు. 40 ఏళ్ళకి ఇంటికి దూరంగా ఉండి ఒక్కడే ఉంటున్నాడు. ఆయన పెళ్లి చేసుకోలేదు, ఏమీ లేదు, సినిమాలు అంటే పిచ్చి, ఒక చిన్న గదిలో ఉంటాడు. ఒక 3,000-4,000 వస్తే బ్రహ్మాండంగా సినిమాలు చూడడానికి ఖర్చు పెడతాడు ఆ డబ్బులు. ఒక అన్నం వండుకున్నాడా, నీళ్లు కలుపుకొని తిన్నాడా, మజ్జిగ కలుపుకొని తిన్నాడా తెలియదు. బట్ ఆ మనిషి సినిమా యూనిట్కి వస్తే నన్ను చూసి, జూనియర్ ఆర్టిస్టులో నన్ను చూసి, ఆయన వచ్చి మొన్న ఇది ఛాంపియన్ మూవీ షూటింగ్లో, అతని పేరు మర్చిపోకూడదే, బ్యాడ్, అతను వచ్చి హీ వాజ్ యాక్చువల్లీ అనలైజింగ్ మీ. ఏమండి మీరు ఇలా చేస్తారు, మీరు ఆ పర్టికులర్ ఇది బాగా చేశారు, అందులో మీరు సరిగ్గా చేయలేకపోయారు, అది మీకు వర్కౌట్ అవ్వాలా, ఇది నెక్స్ట్ ఒక సినిమా డైరెక్ట్ చేశారు, అంత ముందు ఒకటి చేశారు. అలా ఉండిపోయాను. ఎవరు ఎందుకు ఇచ్చే చెప్పాలి నాకైనా? మంచి విషయాలు చెప్తున్నాడు, కొన్ని విషయాలు తిడుతున్నాడు. తిట్టడం అంటే బాలేదు సార్, అది చేయకూడదు మీరు. నేను ఫస్ట్ ఎవరైనా, తర్వాత చూస్తే పక్కన వాళ్ళు, ఆయన ఎవరో తెలుసా అండి, ఏంటండి అప్పుడు ఆయన చరిత్ర చెప్పారు. సెలబ్రిటీసు, స్టార్స్ గురించి అందరు చెప్తారు, కానీ సినిమాని నమ్ముకొని వచ్చి ఇంటిలోంచి ₹1 తీసుకోకుండా 30 ఏళ్ళు అయిపోయిందట అతను ఇంటికి వెళ్ళి. హీ మస్ట్ బి అరౌండ్ సమ్ 52-53, ఆల్మోస్ట్ నా ఏజ్ గ్రూప్. ఓకే, నవ్వుతూ కనిపిస్తున్నాడు సార్ లొకేషన్లో, అందరినీ చీరప్ చేస్తున్నాడు. ఇగో ఈ క్రౌడ్ అంతా ఇట్రండి అనగానే ఇతనే లే రండ్రా, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు, రెస్టారెంట్ ఇక్కడ నిల్చోండి, అరే నువ్వు ఇలా నిల్చో, ఇలా ఉండు, అటు తిరిగి రా కనిపిస్తావు. ఆయన్నే చూస్తున్నాను నేను. ఎంత హుషారా, నువ్వు రోజుకి సంపాదిస్తుంది 500-700, ఏంటి నీకు ఈ తపన అనగానే, అక్కడ గురుగారు ఈయనండి, సార్ పిలుస్తున్నారు చూడు, ఆయన్నే చూస్తున్నా. కంప్లైంట్లు చేయడానికి సిగ్గు ఉండాలి నాలాంటి వాళ్ళకి. నా గురించి, బయట వాళ్ళ గురించి నాకు అవసరం. ఇవి చూసి కూడా నువ్వు నార్మల్గా లేవు అంటే లైఫ్ లో